హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీటింగ్లో సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, రుణమాఫీ, నిరుద్యోగుల సమస్యలపై సమావేశంలో చర్చించారు. అనేక రకాల హామీలు ఇచ్చింది. అందులో ఒక హామీ రుణమాఫీకి సంబంధించి ఈరోజు మన ఆఫీస్కు రోజు మనం ఒక రైతుల నుంచి ఫిర్యాదులు సేకరించడం కోసము ప్రతిరోజు వేలాది మంది రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను అన్ని రకాలుగా అరుణ్ణి, నేను చిన్నకారు రైతులు, 50,000 అప్పు ఉంది, 60,000 అప్పు ఉంది, 1,00,000 అప్పు ఉంది, కానీ నాకు ఇంతవరకు అప్పు విషయంలో మాట్లాడడానికి కానీ ఏ అధికారి రాలేదు. మేము వెళ్తే ఏ బ్యాంకుకి వెళ్ళినా, ఏ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళినా, ఏ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా మాతో మాట్లాడే పరిస్థితి లేదు. మాకు ఈరోజు రుణమాఫీ జరుగుతుందా జరగదా, ఏ ప్రాతిపాదికన ఈరోజు రుణమాఫీ చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు అనేటువంటి విషయము ప్రతిరోజు వేలాది మంది రైతులు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఫోన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వము చావు తప్పి కవును లొట్టపోయినట్టు ఒకే ఒక మాఫీ చేస్తా అని చెప్పి అది కూడా ఈరోజు మరి వెనుకడుగు వేసింది. దాన్ని కూడా నీరు గార్చేటువంటి ప్రయత్నము, నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మిగతా అనేక రకాల హామీలు, అది రైతాంగం, యువకులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వితంతువులకు కావచ్చు, దివ్యాంగులకు కావచ్చు, అనేక రకాల హామీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. చేస్తున్నాను, చేశానని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం అది కూడా మరి నిర్వీర్యంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీటింగ్లో సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, రుణమాఫీ, నిరుద్యోగుల సమస్యలపై సమావేశంలో చర్చించారు. మరింత సమాచారం శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, పదాధికారుల సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అపర్ణ, ఈరోజు 4 గంటల నుంచి బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన. దీనికి ఆయా జిల్లాల అధ్యక్షులు కావచ్చు, బీజేపీ ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా ఈ సమావేశానికి అటెండ్ అవుతారు. అట్లనే ఎమ్మెల్యేలకు కూడా రాష్ట్ర పార్టీ సమాచారం ఇచ్చింది. సో ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు బీజేపీకి. 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కరు కూడా హాజరు కాకపోవడంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వాస్తవానికి పదాధికారుల సమావేశం అన్నప్పుడు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగానే నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు ఏదైనా పని ఉంటే ఒకరో ఇద్దరో అటెండ్ కాకుండా ఉండొచ్చు. కానీ 8 మంది ఎమ్మెల్యేలు ఈ పదాధికారుల సమావేశానికి దూరంగా ఉండడం పట్ల పార్టీలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర పెద్దలకు అట్లనే ఎమ్మెల్యేలకు మధ్య ఒక గ్యాప్ కొనసాగుతుందని గత కొన్ని రోజుల నుంచి పార్టీలో చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ఎమ్మెల్యేలకు రాష్ట్ర పార్టీ నుంచి కూడా ఎట్లాంటి సహాయ సహకారాలు లేవు. ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా అసెంబ్లీకి వచ్చి బీజేపీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలి, తర్వాత అధికార పార్టీని ఏ విధంగా ఎదుర్కోవాలి, కేంద్ర ప్రభుత్వం నిధుల విషయం కావచ్చు, అసెంబ్లీలో ప్రస్తావించాల్సినటువంటి అంశాల పట్ల రాష్ట్ర పార్టీ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేవనేది బీజేపీ ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డులో చెప్పుకుంటుంటే చాలాసార్లు ఈ అంశం కూడా బయటకు వచ్చింది. సో దీంతో బీజేపీ ఎమ్మెల్యేలకు అట్లనే రాష్ట్ర పార్టీ పెద్దలకు మధ్య ఒక గ్యాప్ కంటిన్యూ అవుతున్నట్టుగా ఆ మధ్య చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అనుకున్నట్టుగానే పార్టీలో ఉన్నటువంటి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా హాజరు కాకపోవడంపై పార్టీ కేడర్లో చర్చ జరుగుతుంది. ఈ స్థాయిలో ఎందుకు గ్యాప్ ఉంది, ఎందుకు రాష్ట్ర పార్టీ పెద్దలకు అట్లనే ఎమ్మెల్యేలకు మధ్య ఏ అంశాలలో అంటే ఎమ్మెల్యేలకు కానీ రాష్ట్ర పార్టీ పెద్దలకు కానీ ఎందుకు పసకడం లేదు అనేటువంటి విషయాల మీద పార్టీలో చర్చకు దారితీసింది. 8 మంది ఎమ్మెల్యేల్లో ఒకరంటే ఒకరు ఎందుకు హాజరు కాలేదు అనేటువంటి విషయం పట్ల పార్టీ కేడర్లో కూడా చర్చ జరుగుతుంది. వాస్తవానికి పదాధికారుల సమావేశం అంటే ఏదైనా ఒక కార్యాచరణ మీద చర్చించడం, అట్లనే తాజా రాజకీయ అంశాలు కావచ్చు, లేదంటే ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టింది.
ఎవరికైతే రైతు రుణమాఫీ జరగలేదో వాళ్ళందరికీ అండగా ఉంటామని చెప్పారు. త్వరలోనే ఒక కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఇట్లాంటి అంశాలు కావచ్చు. తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించి అంటే మహిళల సంబంధించినటువంటి రక్షణ లేదని చెప్పి ఒక ఎజెండా కూడా పెట్టుకున్నాడుగా తెలిసింది. ఈ అంశాలతో పాటు మొత్తం ప్రజల యొక్క సమస్యలు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కొన్ని అమలు కావడం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ మధ్య అటు అసెంబ్లీలోనూ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు చాలా అంశాలను ప్రస్తావిస్తుంది. సో ఈ అన్ని అంశాలను కూడా పదాధికారుల సమావేశంలో చర్చించుకొని ఒక కార్యాచరణ రూపొందించుకుంటారు. కానీ ఈ కార్యాచరణకు కానీ లేదంటే పదాధికారుల సమావేశానికి కానీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు హాజరు కాలేదనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా గోషామహల్ ఎమ్మెల్యే ఉన్నాడు రాజాసింగ్, ఆయన అసలు భారతీయ జనతా పార్టీ ఆఫీస్కు గత కొన్ని రోజుల నుంచి కూడా రావట్లేదు. కిషన్ రెడ్డికి రాజాసింగ్కు మధ్య ఉన్నటువంటి గ్యాప్ కారణం అనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఇక కామారెడ్డి ఎమ్మెల్యే కూడా ఈరోజు అటెండ్ కాలేదు, వెంకటరమణారెడ్డి. అట్లనే ఆర్మూర్ నుంచి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, తర్వాత నిర్మల్ మహేశ్వర్ రెడ్డి, ముదోల్ రామారావు పటేల్ కావచ్చు, సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పాల్వాయి హరీష్ బాబు, ఆదిలాబాద్ పాయల్ శంకర్. భారతీయ జనతా పార్టీకి మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి రాలేదు, పదాధికారుల సమావేశానికి అటెండ్ కాలేదు. దీంతో పార్టీలో ఒక చర్చ అయితే దారితీసింది. గత కొన్ని రోజుల నుంచి ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేలకు, రాష్ట్ర పార్టీ పెద్దలకు, అంటే అది కిషన్ రెడ్డి కావచ్చు లేదంటే ఇతర ముఖ్య నేతలు కావచ్చు, వీళ్లకు మధ్య ఒక గ్యాప్ కంటిన్యూ అవుతుందనేది జరుగుతున్నటువంటి చర్చ. అనుకున్నట్టుగానే ఆ చర్చకు బలం చేకూరింది. మరి ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు ఏంటనేది మనకు కాసేపట్లో పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. అపర్ణ.